పర్వాలేదండి. షేర్లు అయితే బాగానే వచ్చినాయి, బాగా రీచ్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. రీసెంట్గా అయితే నేను సర్పవరంలోని పెద్ద బిర్యానీ కోసం ఒక వీడియో పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో మనకు బాగా రీచ్ వచ్చింది దీనికోసం అయితే. ఇంకా నేనైతే దీనికి టేస్ట్ విషయం చెప్దామని నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. నేనైతే ఏమంటానంటే ఫస్ట్ దీని అడ్రస్ అయితే అమ్మ బిర్యానీకి కొంచెం ఎదురైనా చెప్పొచ్చు. కాకినాడలో చాలా మందికి అమ్మ బిర్యానీ తెలుసు అనే చెప్తాను నేనైతే మాత్రం, ఎందుకంటే అంత ఫేమస్ అనమాట. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే గైస్, టేస్ట్ అయితే నేను సూపరు తురుము అని అయితే చెప్పను, బట్ నిజంగా చెప్తున్నాను, ఓకే తినొచ్చు అనమాట. 130 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి. అలాంటిది అన్నాలు అయితే చికెన్ లెగ్ పీస్ అండ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. ఇంకా క్వాంటిటీ అయితే కన్ఫర్మ్గా 2 పీపుల్స్కి అయితే సరిపోతుంది. బట్ నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే క్వాలిటీ. నాకైతే రైతా వాటర్ లాగా అనిపించింది కొంచెం, అది ఆ ఒక్క విషయం తప్ప నాకైతే బిర్యానీ టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా నేనైతే మా ఆయన అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పేసి, మా ఆయన కూడా బాగుందని చెప్పారు. ఇంకా విషయం చెప్పాలంటే మాస్ బిర్యానీ అనే చెప్పొచ్చు దీన్ని అయితే.